హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజైతే నేను సింధు ఫ్యాబ్రిక్స్ ఉంది కదా, దాని గురించి అయితే నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే వీడియోనైతే లైక్ చేసి అయితే చూడండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం మంది అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా నా రివ్యూ అయితే చూడగలరు. ఇప్పుడైతే సింధు ఫ్యాబ్రిక్స్ రివ్యూలోకి వెళ్దాము. నేనైతే ఈ ఛానల్ని 3-4 ఇయర్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను. అంటే ఆమె ఫ్యాషన్ డిజైనర్ కోర్సెస్ చెప్పేది కదా, అప్పటి నుంచి కూడా నేను ఫాలో అయ్యేదాన్ని. కానీ నేనైతే ఎప్పుడు కూడాను ఆమె దగ్గర ఒక్క క్లాత్‌ని కూడా అయితే పర్చేస్ చేయలేదు. ఈ మధ్య CNDU.in స్టార్ట్ చేశారు కదా వెబ్సైట్ స్టార్ట్ చేయడంతోనే నేనైతే ఒక ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఆర్డర్‌లో మొత్తం నేనైతే 3 ఐటెమ్స్‌ని అయితే బుక్ చేశాను. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా వరుసగా 3, ఆ 3ని అయితే బుక్ చేసుకున్నాను. ఆ 3లో నాకైతే 2 ఫ్యాబ్రిక్స్ అయితేనే వచ్చాయి. రిమైనింగ్ ఒకటైతే రాలేదు. నేనైతే ఓపెనింగ్ వీడియో కూడా చేయలేదు. ఇప్పుడైతే డిస్‌ప్లే చేస్తున్నాను గదా, అదే పిక్‌నైతే వాళ్ళకి సెండ్ చేశాననమాట. నాకైతే ఇంకా రిమైనింగ్ క్లాత్ వస్తదన్న హోప్ కూడా లేదు. కానీ ఒక్కసారైతే వాళ్ళకి అది ఫోటో పిక్ పెట్టి ఒకటైతే మిస్ అయిందని చెప్పేసి మెసేజ్ అయితే చేశాను. వాళ్ళు రెస్పాండ్ అవుతారని కూడా నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ నేను ఆఫ్టర్‌నూన్ ఏమో వాళ్ళకి మెసేజ్ చేశాను. మిడ్‌నైట్ 1కో లేదంటే 12:30కంతా వాళ్ళైతే రెస్పాండ్ అయ్యి మెసేజ్ చేశారు. రిప్లై పెట్టారు నాకు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. స్క్రీన్ షాట్లు అయితే చూడండి. నేనైతే ఆఫ్టర్‌నూన్ 1:30కి అలా వాళ్ళకి మెసేజ్ చేశాను. వాళ్ళైతే మిడ్‌నైట్ 1:20కి అలా మెసేజ్ చేశారు. అవునా, అయితే 2 డేస్‌లో అయితే మేము డిస్పాచ్ చేస్తాము. మీరు అడ్రస్‌ని అయితే రీసెండ్ చేయండి అని చెప్పారు. తర్వాత నాకైతే వెంటనే ఒక 4 డేస్‌కంతా మళ్ళా ఆ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్, ఇదే నాకు మిస్ అయింది. అదైతే నాకు వెంటనే పంపించేశారు. 4-5 డేస్‌లో ఇంటికైతే వచ్చింది. రిమైనింగ్ ఆర్డర్‌కి అయితే నా దగ్గర 1 రూపీ కూడా వాళ్ళైతే ఛార్జ్ చేయలేదు. అట్లీస్ట్ షిప్పింగ్ కూడా 1 రూపీ కూడా అడగలేదు. వాళ్ళే పంపారు నాకు. ఇక ఫ్యాబ్రిక్ విషయానికొస్తే మీటర్ అయితే నాకు వెబ్సైట్‌లో తీసుకోవడం వల్ల మీటర్ 90 రూపీస్‌కే పడింది. మీటర్ 90 రూపీస్‌కని చెప్పేసి క్లాత్ అయితే అంత ఇదిగా ఏం లేదు. చాలా బాగుంది. 100కి 100 పాయింట్స్ అయితే ఇస్తాను నేను. అంత బాగుంది. ఆమె సింధు ఫ్యాబ్రిక్స్ వాళ్ళైతే మాత్రము చాలా జెన్యూను. ఎవరు తీసుకోవాలన్నా కానీ కళ్ళు మూసుకొనైతే తీసుకోవచ్చు. నన్నైతే నమ్మి మీరు ఏదైనా కొనండి ఆమె దగ్గర. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ రివ్యూ కూడా ఆమెను అడిగి ఆమె సెండ్ చేయమంటేనే నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇంతే అండి వీడియో అయితే. నాకైతే ఆమె గురించి ఒక పాజిటివ్ రివ్యూ ఇవ్వాలని నాకైతే చాలా అనిపించింది. అందుకనైతే నేను వీడియో చేశాను. ఇంకెవరైనా కూడా సింధు ఫ్యాబ్రిక్స్ నుండి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా పర్చేజ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే ఒకసారి చూడండి. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అలాగే వాళ్ళ జెన్యూనిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతే అండి వీడియో అయితే. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఈ వీడియో ఇంకొంచెం మందికైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో అయితే ఈ ఫ్యాబ్రిక్స్‌తో మా పాపకైతే డిజైన్ చేస్తాను ఫ్రాక్స్. అవి కూడా అయితే షేర్ చేసుకుంటాను. ఇంతే అండి వీడియో అయితే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.